తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అలాగే మీరు అన్నట్టు క్రిస్టియన్ సాంగ్స్ ఎక్కువ పాడారు చాలా ఎన్ని వందలు చేస్తుంటారు. వేలు వేలు అందుకనే డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ మన అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళే. కానీ ఇచ్చారు. ఈ పాటలని ఏ భాషలో చేశారు శ్రీలేఖ? అన్ని తెలుగే. అన్ని తెలుగే. మీరు ఏ క్రిస్టియన్ ఆల్బమ్ క్యాసెట్ తీసుకుని అందులో నా పేరు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రతి చర్చ్ ఓపెనింగ్ నా పాటే ఉండాలి. ఆలయంలో ప్రవేశించండి అందరూ అనే పాటతోనే చర్చ్ ఓపెనింగ్ జరుగుతుంది. కానీ అది ఎలా జరిగిందంటారు? అంటే యాదృచ్ఛికమా క్రిస్టియన్ సాంగ్స్ తో మీ అనుబంధం? యాదృచ్ఛికమే. బేసిక్గా నేను 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 ఆ పాట ఆలయంలో పాడక ముందర దిస్ ఇస్ అబౌట్ 95లో పాడాను. అంతకు ముందరే నాన్నగారు దో ఈజ్ అ హిందూ, ఆయన సడన్గా జీసస్ని బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన 3ంటికి జీసస్ నాకు ఈ లిరిక్స్ చెప్తున్నాడు అని చెప్పేసి లిరిక్స్ రాయడం, దానికి నన్ను 3ంటికే లెగ్గొట్టేసి నాతో కంపోజ్ చేయించడం, అలాగ 300 పాటలు కంపోజ్ చేశారు. ఆయన రాయడం, నేను కంపోజ్ చేయడం. రారాజచంద్రుడు, వెలుగురేఖ అనే 2 ఆల్బమ్లు రిలీజ్ చేసాం. క్రిస్టియన్ దీన్ని చరిత్రనే తిరగరాసేసింది. అవును, పాటలు మీరు వినే ఉంటారు. రారాజచంద్రుడు, వెలుగురేఖ. సో అది నాన్నగారు రాసినవి. ఇంకా నేను రికార్డ్ చేయాల్సిన సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి నాన్నగారివి. మీకు దైవికంగా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యా శ్రీలేఖ గారు? బికాజ్ జీసస్ తో నాకు బాగా అనుబంధం. హి డిడ్ ఎ లాట్ ఆఫ్ మిరకిల్స్ ఇన్ మై లైఫ్. కెన్ యు షేర్ ఎ ఫ్యూ ఇఫ్ యు డోంట్ మైండ్, ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్? అంటే భగవత్ స్వరూపం ఎవరైనా, అమ్మవారి కటాక్షం ఉందన్నా, వినాయకుడి మహిమ ఉందన్నా, ఏదైనా పర్టికులర్ గా నేను చెప్పలేనండి. అంటే అది నేను ఫీల్ అవ్వాలి అంతే. చెప్పడానికి పర్టికులర్ గా ఏం లేదు. బట్ లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, లైక్ మీతో మాట్లాడినట్టే. సో ఐ కనెక్ట్ విత్ హిమ్. యు కనెక్ట్. ఏం చెప్తారు? ఇలా జరిగింది, రోజు ఇలా జరిగింది, సో ఐ వాంట్ దిస్. సో ఈ రోజున నేను ఏదైనా తెలిసి చేసినా ఏమైనా తప్పులు ఉంటే జస్ట్ ఫర్గివ్ మీ, ఎప్పుడు నాతో ఉండు. సో లేకపోతే నాకు సడన్గా నాకు ఇవాళ తలపోటుగా ఉంది, లేకపోతే నాకు పలానా ప్రాజెక్ట్కి వెళ్ళాలి, తొందరగా తగ్గించమా ప్లీజ్, ఇలా జస్ట్ మనిషితో ఒక డాక్టర్తో ఎలా చెప్తాం అలా కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటాను. హీల్ రెస్పాండ్. యూ కెన్ ఫీల్ దట్ రెస్పాన్స్. అది నేను చెప్పలేను, బట్ డైలీ పొద్దున్నే పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన చేయకుండా నేను బయటకు వెళ్ళను, రాత్రి అది చేయకుండా పడుకోను. సో యూర్ ఆల్మోస్ట్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఇప్పుడు. అలానే నేను రోజు దీపం పెడతాను, గుడికి వెళ్తాను. ఇదే అంటే ఏమంటారు, మనసులో ఎవరి ఇష్టం అంటే జీసస్. లేకపోతే వేల పాటలకి మీరు ఐ గివ్ టెస్టిమనీ. నేను ప్రోగ్రామ్స్కి వెళ్తాను కదా, నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళడం పాట పాడతాను, నేను బైబిల్ వాక్యాలు చెప్తాను, టెస్టిమనీ ఇస్తాను. బైబిల్ చదివారా? బైబిల్ నాన్నగారు చదివి చెప్పేవారు, నేను ప్రత్యక్షంగా చదవలేదు. ఆ వర్డ్స్ కొన్ని గుర్తున్నాయి. అంటే నాకు ఒకప్పుడు నాకు చాలా అంటే హెల్త్ ఇష్యూ బాగా ఉండేది, చాలా సివియర్ అయిపోయింది. సో హీ ఓన్లీ సేవ్డ్, నో డాక్టర్స్ సేవ్డ్, హీ ఓన్లీ సేవ్డ్. ఎలా ఫీల్ అయ్యారు అది? అంటే అంత పర్ఫెక్ట్, అంత కన్విక్షన్తో మీరు ఆ మాట అంటున్నారంటే హీ ఓన్లీ సేవ్డ్ అనే ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఏదో ఇలా చేత్తో తీసేసినట్టు అంతే, మిరాకిల్. దట్స్ ఆల్. అంటే నేనేమంటానంటే, అంటే అది నేను జీసస్ అనొచ్చు, లేకపోతే మీరు రాముడు అనొచ్చు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బిలీఫ్, నమ్మకం, విశ్వాసం కూడా కాదు. ఇప్పుడు నాకు ఈ బాటిల్ నాకు ఇది మంచి చేస్తుంటే బాటిల్ కూడా ఒక జీవం ఉంటుంది, ప్రతి దీనికి ఒక జీవం ఉంటుంది. టచ్ వుడ్ అని ఎందుకంటారు? సో అది నమ్మకం అంతే. ఐ బిలీవ్. మీ లైఫ్లో చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉండుంటాయి కదా శ్రీలేఖ గారు, ఇదర్ అవుట్ ఆఫ్ జాయ్, ఎక్స్టసీ, లేదు దుఃఖము. నేను ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాను. ప్రాబ్లం ఇప్పుడు ఇంత మ్యూజిక్ మీరు చూసాక ఉన్నమాట చెప్తున్నాను శ్రీలేఖ గారు, ఐ మెట్ యూ ఫ్యూ టైమ్స్. చాలాసార్లు మీ పాటలు నాకు చాలా ఇష్టం, ఆ లెవెల్ వరకు. బట్ మీలో ఎంత సంగీతం ఉందో అది ఇంకా బయటికి ఇంకా రావాల్సిన చాలా రావాలి. కానీ ఐ డోంట్ నో వాట్ ఈస్ స్టాపింగ్ హూ. ఎవరిని ఆపుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఐ థింక్ టైమ్ ఈస్ స్టాపింగ్. టైం అంతేనా? నోబడీ. అంటే ఎవరో స్టాప్ చేస్తున్నారు, నేను ఎప్పుడు అది బిలీవ్ చేయను. నోబడీ కెన్ స్టాప్ అండి. ఇప్పుడు నా దగ్గర వచ్చే మీరు డబ్బుల్ని స్టాప్ చేయొచ్చు, ఇలా ఇంకో స్టాప్ చేయొచ్చు. నాకు వచ్చే ఆపర్చునిటీని కానీ నాకున్న టాలెంట్ కానీ కాన్ స్టాప్. అదే కరెక్ట్, అంతే కదా. దేర్ ఇస్ అంటే ఇప్పుడు నేనే కాదండి, ఎంతటోళ్ళకైనా ఒక చిన్న గ్యాప్ అనేది ప్రతి ఒక్కరికే వస్తుంది. కరెక్ట్. గ్యాప్ వస్తేనే మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ దిట్ ఇస్. అయినా కూడా నేను ఒక గ్యాప్లా అని ఎప్పుడు ఫీల్ అవ్వలే.
ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. నేను బాంబే వెళ్ళి జింగిల్స్ చేశాను, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డులో జ్యూరీగా ఉన్నాను, అండ్ మొన్నే బోనాల్ సాంగ్ చేశాను తెలంగాణకి, పెద్ద హిట్ అది. సో అంతకు ముందు కూడా ఇయర్ బోనాల్ సాంగ్ చేశాను మోహన బోబరాజ్ తోటి. సో పొలిటికల్ సాంగ్స్ చేస్తాను. బిజీగా ఉంటున్నారు హ్యాపీగా. నేను ఖాళీగా ఉండడానికి ఐదర్ నాకు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటాను, లేకపోతే వచ్చిన ఆపర్చునిటీ నేను వినియోగించుకుంటాను. సో దట్స్ సిట్ ఐడల్. నో. అమ్మయ్యాక ఎలా ఉంది లైఫ్? అమ్మాయ్యాక బాగుంది. వాడితో అసలు సరిపోట్లే టైం సరిపోట్లే. హౌ ఓల్డ్ ఇస్ హి నౌ? ఈజ్ 7. అయ్యే బాబోయ్. సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అంటే టైం ఎంత తొందరగా వాడు వేసే క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్స్ ఉండవు, అలా వేస్తాడు క్వశ్చన్స్. సంగీతం వస్తూ ఉంటుంది. అయ్యో సంగీతం వచ్చు, సంస్కృతం శ్లోకాలు చెప్తాడు. అబ్బా. అయ్యో చిన్నప్పటి నుంచే నేను కడుపులో ఉండగానే నేర్పేసేవాడు కానీ. వాడిని కూడా కొంచెం స్పిరిచువల్ వేలో పెంచుతున్నారు. ఏమనిపిస్తుంది శ్రీలేఖ, మీరు నాకేం కావాలి అంటే మీకు అన్ని అడగకుండా అన్ని అమరుతున్నాయి చక్కగా. సో మీరు రోజు వెన్ యూ వేకప్ వాట్ యూ ఏమడుగుతారు భగవంతుని గారి జీవితాన్ని కానీ? మీరు పుట్టినరోజు కాబట్టి అడుగుతున్నారు. అంటే భగవంతుని నేను జనరల్ గా ఎక్కువ హింసించును. అప్పుడప్పుడు పెడతా, ఇది కావాలి అది కావాలని పెట్టను. ఎప్పుడైనా పర్టికులర్ గా కావాలన్నప్పుడు పెడతా నేను. సో జనరల్లీ వాట్ ఐ సే ఇస్, గాడ్ ఈజ్ లైక్ అవర్ ఫాదర్ అండ్ మదర్. ఇప్పుడు మనకంటే మనం ఏదో అడుగుతాం, నాన్న ఇది కావాలి ఇది కావాలని. మన నాన్నకి తెలుసు మనకి ఏం చేయాలో. నువ్వు ఇది అడుగుతున్నావు, నీకంటే ఇది ఇంకా మంచిది, నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను. సో అట్లాగా నాకు ఏది మంచిదో, ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో, యు నో బెటర్ దెన్ మీ అని అలా కనెక్షన్ పెట్టుకోవాలి. అంతే. నాకు ఏది కావాలి, నాకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యి. కానీ నాకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. ఏదన్నా వస్తే అవాంతరాలు వస్తాయి, బట్ దాన్ని ఎస్కేప్ అయ్యే ఇది ఇవ్వద్దు, దాన్ని తట్టుకునే ఇది శక్తినివ్వు. ఐ డోంట్ వాంట్ ఎస్కేప్ ఇన్ ద సిచ్యువేషన్స్. యు వాంట్ ద పవర్ టు ఫైట్ ఆర్ స్టాండ్. ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఎనీ టైం. ఎందుకంటే నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలి. అంతే కదా. అంతే, అలా కోరుకుంటాను. 10 మందికి నా పై చేయి ఉండాలి ఎప్పుడు. You want to create that kind of an environment. Yes. నేను 10 మందిని పెట్టేలాగా స్టేజ్ చూసి బాగా కుళ్ళుకున్నది ఎవరు ఇండస్ట్రీలో? అయ్యో నాకు తెలియదండి. అంటే నేను అనేది ఒక అమ్మాయిగా దూసుకెళ్ళిపోయి ముందరికి వచ్చేసి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు ఎదురు పడలేదు. అంటే సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అనుకోవచ్చు నేను అవ్వలేకపోయినా మ్యూజిక్. మేబీ లేకుండా ఉండదు, బట్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. సో బట్ డిడ్ యు ఎవర్ ఫీల్, ఎప్పుడైనా తాకిందా మిమ్మల్ని ఆ ఈర్ష్య కానీ కొంచెం ఒక విధమైన తాగుతూ ఉంటది, బట్ ఐ ఇగ్నోర్ దట్. ఐ నో దే ఆర్ ఫీలింగ్ జెలస్ అని లోపల తెలుస్తూ ఉంటుంది మీకు, అది ఇగ్నోర్ చేసేస్తారా? చిన్న నవ్వుతో నేను ఇగ్నోర్ చేస్తాను. అన్ని విధాలా ధన్యులు అయితే. సో ఒకసారి నేను కూడా జలస్ ఫీల్ అవుతాను ఎప్పుడు శ్రేయాన్ని చూసినప్పుడు. శ్రీదేవి గారిని చూసినప్పుడు అందం పరంగా, అబ్బా మనకు అంత మంచి ముక్క ఎందుకు ఇవ్వలేదు, మనకు హైట్ ఎందుకు ఇవ్వలేదు, అంత అందం ఎందుకు ఇవ్వలేదు, జలస్ ఫీల్ అవుతుంటాను. సో అలాగే మళ్ళీ కూడా చూసి. కాకి స్టోరీ చెప్పలేదు ఇవాళ. ఏంటది? కాకి ఏంటి కాకి స్టోరీ? చిన్నప్పుడు ఏదో చెప్పారు మీరు, చిన్నప్పుడు ఒక సంఘటన అయిందని. అది బాలు గారి దగ్గర నేను చెప్పాను కదా సింగర్ అవుదాం అనుకున్నప్పుడు. ఎప్పుడు అది 7-8 ఉన్నప్పుడు వెళ్ళా ఆయన దగ్గరికి. నువ్వు పాడడానికి పనికిరావు పో అన్నారు. సో పో అన్న తర్వాత ఒక 4 to 5 years మళ్ళీ ఆయనతోనే ఫస్ట్ డ్యూయట్ పాడింది, ఆయనకి 2 మూవీలో. అది కోటి గారిది. అప్పుడు కాకి కోకిల ఎప్పుడైంది అన్నారు. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అంటే అప్పుడు పాట రాకుండా ఇంత పాట ఎలా వచ్చింది, ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంత గ్రోత్ వచ్చింది? అంటే ఆ వాయిస్ కి నేను ఆయన దగ్గర ఫస్ట్ పాడిన వాయిస్ కి సంబంధం లేదు అసలు. గాడిదలాగా కన్న కఠోరంగా ఉంది అని అనేవారు అప్పుడు, కాకిలా ఉంది అని. సో సడన్లీ హౌ ఇట్ బికేమ్ అని ఆయనకి ఆశ్చర్యం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.